దునియాలనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వల్ల మనది. ఈడ ఎన్నికలు పెట్టుడంటే ఎలక్షన్ కమిషన్ వాడే తిప్పలు మామూలుగా ఉండదు, తడిచి మోపడైతది. అందుకే ఎన్నికల అనంగానే చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఓటర్ లిస్టుల హీరోల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు కానొస్తుంటాయి. జీవించినోళ్ల పేర్లు కూడా బతుకున్నట్టు లిస్టులు చూపెడుతుంటాయి. సర్పంచ్ ఎన్నికలయాలిప్పుడు అసంతి చిత్రమే ఒకటి బయటపడ్డది. ఎన్నికల డ్యూటీ ఎవరికేసిందో చూడుండ్రి గీ ఊళ్ళే. భాగ్యరేఖ అనే అంగన్వాడీ టీచర్ అమ్మకు ఓట్ల డ్యూటీ వేసిండ్రు. ఓట్ల పండగయాల ఓపివోగా చేయాలని ఉత్తర్వులు కూడా ఇచ్చిండ్రు అధికారులు. అరే ఇళ్ళ తప్పేంది అనుకుంటాండ్రు కదా, తప్పేందో చూడుండ్రి. అగో ఆ గోడకున్న ఫోటో ఆమెదే. షాకేండ్రా మరి కారా? ఎన్నికల సంఘం దెబ్బకు ఇంటాయన కూడా అయ్యిండు షాకు. గమ్మత్తున్నది కదా. 2021 మే 21 తారీఖు నాడే జీవించిన మహిళను 2025 డిసెంబర్లో పెడుతున్న సర్పంచ్ ఎన్నికల్లా డ్యూటీ చేయాలని ఆర్డర్ వేసిండ్రట అధికారులు. జీవించినోళ్ళ ఓట్లు కొట్టుడు పోకుంటే ఎవరినన్నొకరు దొంగోట్లు ఎత్తారు గాని జీవించినామకే ఓట్ల డ్యూటీ ఎత్తే ఎవరొచ్చి చేస్తారోలా? మరిగ దీని మీద ఏమంటవే పెద్దాయన? నా పేరు శశిగిరిరావు అండి, నాది రాపోలు. మా మిసెస్ భాగ్యరేఖ గారు ఆమె అంగన్వాడీ టీచరు. ఆమె 2021 మే నెలలో కరోనాలో చనిపోయింది. ఆమెకు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ వేశారు. ఎలక్షన్ డ్యూటీకి లెటర్ వచ్చింది. ఆమె 21 చనిపోతే ఆమెకి ఎలక్షన్ డ్యూటీ ఎలా పడుతుంది? నాకు వాట్సాప్లో కూడా వేరే వాళ్ళ వాట్సాప్లు వచ్చి అందరు అనంగా విన్నాను. నేను కూడా వాళ్ళ వాట్సాప్లో చూశాను. అది ఎంతవరకు కరెక్టో, అధికారులు ఏం పని చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారో మాకేం అర్థమైతలేదు. అగో ఇంటికి లెటర్ కూడా వచ్చిందట. వికారాబాద్ జిల్లా పరిగిలైంది గిట్లా. ఇదేం చిన్న ముచ్చట కాదొల్లో. ఓట్ల డ్యూటీ చెయ్యాలంటే ఒక్కో ఉద్యోగి 4 దిక్కుల ట్రైనింగ్లకు హాజరు కావాల్సి ఉంటది. అసొంటిది గింత సోయి తక్కువ పనెట్లా చేసినట్లు అధికారులు మరి. ఇదే కాదు, పరిగి అడవిల బల్ల పెద్ద సారుగా పనిచేసిన, పదవి విరమణ చేసిన కనకాచారి అనేట ఆయనకు కూడా ఓట్ల డ్యూటీ వేసిండ్రట. ఈడొక్క జాగల్నే గిన్ని చిత్రాలంటే రాష్ట్రమంతటా ఇంకెన్నున్నాయోనొల్లా ఇసొంటి చిత్రాలు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను చూసుకునే అధికారులు చూసుకోవాలి కదా సార్లు. మీ పనితనం చూసి జనాలు నవ్వుతున్నారు కాబట్టి జర ఇప్పటికైనా చూసుకోండ్రే.